వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. రైల్వే కోడూరులో బొప్పాయి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి. మధ్య దళారుల నుండి రక్షణ కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సిఐటియు డిమాండ్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో బొప్పాయి రైతులు వందలాది మంది బొప్పాయి సాగు చేస్తున్నారని, వీరికి గిట్టుబాటు ధర లేక మధ్య దళారులు సేటులు సిండికేట్ అయ్యి 16 రూపాయల నుంచి 10 రూపాయలకు ధర తగ్గించారని, రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాదని, ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ రైతులతో కలిసి విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. మధ్య దళారులు కోడూరు ప్రాంతంలో 130 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చేటులు దాదాపు 100 మంది ఉన్నారని తెలిపారు. మధ్య దళారులే రైతులకు విత్తనాలు, చెట్లు పంపిణీ చేస్తారని, వారికే సరుకు వేయాల్సి వస్తుందని, ఒక చెట్టు మొలక 10 రూపాయలకు పైగా పడుతుందని, ఎరువులు, దుక్కెలు, కూలీలు, పురుగుల మందులు ఖర్చు, అప్పులకు వడ్డీలు, పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో బొప్పాయి రైతులు మధ్య దళారులు షేట్ల ద్వారా ధరలు తగ్గించి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. 16 రూపాయలు ఉన్నటువంటి రేటుని ఒకేసారిగా 10 రూపాయలు తగ్గించేశారు. రేపు మళ్ళీ 8 రూపాయలు తగ్గిస్తామంటున్నారు. కాబట్టి చాలా దుర్మార్గం, అన్యాయం. ఒక బొప్పాయి చెట్టు విత్తనాల ద్వారా తెలుసుకోవాలంటే కేజీయే 2 లక్షల పైన కొనాల్సి వస్తుంది. ఒక చెట్టును వచ్చి 10 రూపాయలు ఎప్పుడు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది రైతు. ఎరువులు, అనేకమైనటువంటి దున్నకాలు, తవ్వకాలు, అనేకమైనటువంటి ఖర్చులతో పెట్టుకుంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు రావడం లేదు. ఇది చాలా అన్యాయం. కాబట్టి రైతులకి అదే పక్కన ఉన్నటువంటి పీలేరులో 25 రూపాయలు అమ్ముతున్నారు. మరి ఇక్కడ ఎందుకు అమ్మటం లేదు? అక్కడున్న రైతులకి ఎట్లా గిట్టుబడుతుంది, ఇక్కడ ఎందుకు గిట్టుబాటు కట్టలేదు? ఇక్కడ మధ్య దళారులు, అదేవిధంగా షేట్లు ఇక్కడ రైతులకు ద్రోహం చేసి సిండికేట్ అయ్యి ద్రోహం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వెంటనే జోక్యం చేసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఈరోజు ఇక్కడ కూడా 25 రూపాయలు రేట్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కె చంద్రశేఖర్